Okay, dear students, good morning one and all. మేము శ్రీ సరస్వతి ఐఐటి నీట్ అకాడమీ నుంచి డైరెక్టర్ సార్ మాట్లాడుతున్నాను. ఇంతకుముందు ఇంటర్మీడియట్లో ఉన్న కోర్సుల గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. మీతో కూడా చాలాసేపు మాట్లాడటం జరిగింది. మళ్ళీ ఒకసారి ఈ నెక్స్ట్ వీక్ జరగబోయే అంటే రేపు కమింగ్ ఇప్పుడు జరుగుతున్న వీక్లో మనం పార్ట్ టెస్ట్ ఎగ్జామ్ ప్లాన్ చేస్తున్నామని మీకు రాత్రి వాట్సాప్ గ్రూప్లో మీకు ఇంటిమేట్ చేశాము. ఆ పార్ట్ టెస్ట్ ఎలా జరుగుతుంది, ఏ సబ్జెక్టులు ఏంటి అనేది మీకు ఒకసారి పూర్తిగా క్లారిటీ ఇస్తాను. చాలామందికి ఐడియా ఉండొచ్చు, షెడ్యూల్ చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు కూడా. బట్ కొంతమంది పిల్లలు కొన్ని అర్థం కాలేదని మాకు ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి ఒకసారి క్లారిటీగా వివరణ ఇస్తే మీరు ఖచ్చితంగా మనం స్టార్ట్ చేయబోతున్న ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవుతారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే డియర్ స్టూడెంట్స్, గమనించండి మీరు జాగ్రత్తగా. శ్రీ సరస్వతి ఐఐటి అకాడమీలో మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి రెగ్యులర్గా మనం ఆన్లైన్ క్లాసెస్ చాలా ఖర్చుతో కూడుకున్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో స్టాప్ చేయకుండా మీకు రెగ్యులర్గా మన యాప్లో ప్రత్యేకంగా ఇది ఎక్కడా కూడా లేదు, ప్రత్యేకంగా మనం ఒక యాప్ డిజైన్ చేయించి దీంట్లో మీకు క్లాసులు రన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యాప్ వల్ల మీకు బెనిఫిట్స్ ఇంతకుముందే చెప్పుకున్నాము. క్లాస్ మీరు ఒక 10 నిమిషాలు లేట్ అయినా కూడా నెక్స్ట్ డే అయినా కూడా మీరు ఈ క్లాసు చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాగే సెకండ్ టైం అర్థం కాని పక్షంలో ఏదైనా అర్థం కాని చాప్టర్ కానీ అర్థం కాని టాపిక్ అనేది ఉంటే మళ్ళీ ఒకసారి మీరు రివిజన్ చేసుకోవచ్చు. ఈ యొక్క బెనిఫిట్ మన కాలేజీలో తప్ప మీరు ఎక్కడా కూడా చూసి ఉండరు, బహుశా ఎక్కడా కూడా జరగట్లేదు. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నటువంటి పార్ట్ టెస్ట్ అంటే ఇప్పటి వరకు జరిగిన సిలబస్, మొన్న సాటర్డే వరకు ఫస్ట్ జాయిన్ అయిన దగ్గర నుంచి మొన్న సాటర్డే వరకు జరిగిన సిలబస్ మీద మనం ఈ వీకెండ్ పార్ట్ టెస్ట్ కండక్ట్ చేయాలని మనం డిసైడ్ చేసుకున్నాము. సో దాని ప్రకారం మనము ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు జరుగుతుంది అనేది దయచేసి పిల్లలు అలాగే తల్లిదండ్రులు కూడా గమనించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో డియర్ స్టూడెంట్స్, ఒకసారి వెళ్దామా దాంట్లోకి. ఈ జూనియర్ ఇంటర్ పార్ట్ టెస్ట్ 1 యాక్చువల్గా మనం ఇంటర్మీడియట్ కనుక మనం మామూలుగా జాయిన్ అయి ఉంటే కాలేజీలో ఒక 1 మంత్ 2 మంత్స్లోనే మనం పార్ట్ టెస్ట్ అనేది పెట్టుకుంటాం. అంటే సిలబస్ని ఒక 4-5 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక పార్ట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనం పార్ట్ టెస్ట్ లాగా కండక్ట్ చేసుకుంటాం. అంటే స్కూల్ లెవెల్స్లో మీకు FA1, FA2, FA3 ఆ టైంలో మీకు జరిగింది అనమాట. సో గమనించండి ఒకసారి, ఈ పార్ట్ టెస్ట్ 1లో మనం ఏ సబ్జెక్ట్స్ అనుకుంటున్నాము ఈ రోజు నుంచి అంటే సోమవారం నుంచి గురువారం దాకా డైలీ ఒక్కొక్క సబ్జెక్ట్ చొప్పున మనము షెడ్యూల్ మీకు పంపించడం జరిగింది. అంటే సోమవారము ఇక్కడ చూడండి, గమనించండి, మీకు పంపించిన షెడ్యూల్లో వాట్సాప్లో మీకు ఆల్రెడీ పంపించున్నాము. మండే ప్రిపరేషన్ ఫర్ ఐబీ ఎగ్జామ్, బోటనీ అనే సబ్జెక్టు 9 గంటల నుంచి 12 గంటల దాకా మీరు స్టడీ అవర్లో మీరు కూర్చొని ఇంటి దగ్గర ప్రశాంతంగా మీరు ఏదైతే మేము సిలబస్ ఇక్కడ టాపిక్ ఇచ్చున్నామో అది ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ కనుక ఉంటే మీరు నోట్ చేసుకోండి, బుక్లో నోట్ చేసుకొని మేము లెక్చరర్ నెంబర్ మీకు వాట్సాప్లో షేర్ చేశాం కాబట్టి మీరు ఆ లెక్చరర్ డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి వాట్సాప్లో సార్ నాకు పలానా డౌట్ ఉందంటే వాళ్ళు డౌట్స్ క్లియర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే డైలీ 4 సబ్జెక్ట్స్ మనం స్టడీ అవర్ కండక్ట్ చేస్తున్నాము. ఏ టైంకి స్టడీ అవర్ కండక్ట్ చేస్తున్నామో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆ టయానికి మీరు స్టడీ అవర్లో కూర్చొని రఫ్ బుక్ పెట్టుకొని క్లాస్ నోట్స్ పెట్టుకొని మేము ఏదైతే మెటీరియల్ కూడా అప్లోడ్ చేశాము. కొంతమంది తీసుకున్నారు కాలేజీకి వచ్చి, కొంతమందికి ఇంకా మెటీరియల్ తీసుకున్న పక్షంలో ఈ గ్రాండ్ టెస్ట్ ఈ పార్ట్ టెస్ట్లో పిల్లలు ఇబ్బంది పడుకొని ఉండడానికి మనం ఏం చేసామంటే మెటీరియల్ కూడా మీకు అప్లోడ్ చేసాము. సో ఇది మనం మెటీరియల్ అప్లోడ్ చేసాము, మీకు షెడ్యూల్ పంపించాము. ఇక నెక్స్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఏ రోజు ఏ టైంకి ఏదైతే షెడ్యూల్ చేసామో ఏదైతే టాపిక్ అయితే మేము చదవమని చెప్పామో ఆ టాపిక్ మీరు చదివి మీ డౌట్స్ నోట్ చేసుకొని లెక్చరర్ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవాలి. సో సోమవారం నుంచి మంగళవారం, బుధవారం, గురువారం అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే ఈ 4 రోజులు మీరు స్టడీ అవర్ తీసుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన సిలబస్ అంతా కూడా ఫస్ట్ నుంచి కూడా ఏ టాపిక్ అయితే సార్ వాళ్ళు మెన్షన్ చేస్తారో అది ఒకసారి రివిజన్ చేసుకోండి. అలాగే ఫ్రైడే వచ్చేసరికి మనం ఎగ్జామ్ డేగా మనం షెడ్యూల్లో అక్కడ ప్లేస్ చేసాము. సో ఫ్రైడే 4వ తారీఖు 4th డేట్న ఐపీ ఎగ్జామ్. ఐపీ అంటే మనము సంవత్సరం చివరి తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు ఏదైతే మనం జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్లో లాస్ట్లో కండక్ట్ చేస్తారో
ఐపీ అంటే ఏం చెప్పుకున్నాము? ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఏదైతే విధంగా మీరు ఎగ్జామ్ రాస్తారో ఆ విధంగా మనం కొంచెం తక్కువ మార్కులకి ఇప్పుడు వరకు జరిగిన సిలబస్ కదా మనం ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటున్నాం. 4th డేట్న ఐపీ, మ్యాథ్స్ ఏ, బైపీసీ వాళ్ళకైతే బోటనీ, అలాగే మధ్యాహ్నం ఫిజిక్స్. మ్యాథ్స్ ఏ అనేది మధ్యాహ్నం ఉదయం 11కి జరుగుతుంది. అలాగే ఫిజిక్స్ అనేది మీకు మధ్యాహ్నం, ఒక్క నిమిషం టైం చూస్తున్నాను, మీకు మధ్యాహ్నం సాయంత్రం 5 నుంచి జరుగుతుంది ఫిజిక్స్ అనేది. సో పర్ డే 2 సబ్జెక్ట్స్ ఎగ్జామ్ ఉంటుంది. మార్నింగ్ సెషన్లో ఒకటి, ఈవినింగ్ సెషన్లో ఒకటి. మీరు యాజ్ యూజువల్గా 4 రోజుల ముందు ఏదైతే చదివారో వాటిల్లో నుంచే మనం ఈ ఫ్రైడే మనం ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అది ఎన్ని మార్కులకి అంటే 30 మార్క్స్ పర్ సబ్జెక్ట్. మ్యాథ్స్ ఏ 30 మార్క్స్, బోటనీ 30 మార్క్స్, ఫిజిక్స్ 30 మార్క్స్. బైపీసీ వాళ్ళకి బోటనీ ఉంటుంది, ఎంపీసీ వాళ్ళకి వచ్చేసరికి మ్యాథ్స్ ఏ ఉంటుంది. అలాగే ఆ క్వశ్చన్ పేపర్లో వచ్చేసరికి 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 7 మార్క్స్ క్వశ్చన్స్ ఆర్ 8 మార్క్స్ క్వశ్చన్స్. 7 మార్క్స్ క్వశ్చన్స్ అంటే మనకి మ్యాథ్స్లో వస్తాయి, 8 మార్క్స్ క్వశ్చన్స్ అంటే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీలో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి ఐపీ ఎగ్జామ్ జరగబోయేది. అలాగే ఇంకొక 2 సబ్జెక్ట్స్ సాటర్డే రోజున 5th డేట్న ఐపీ ఎగ్జామ్ మ్యాథ్స్ బి, కెమిస్ట్రీ. మ్యాథ్స్ బి ఏమో మార్నింగ్ జరుగుతుంది, కెమిస్ట్రీ ఏమో ఈవినింగ్ జరుగుతుంది. ఈచ్ సబ్జెక్ట్ ముందు రోజులాగే 30 డేస్కి జరుగుతుంది. ఇవే క్వశ్చన్స్ సేమ్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 7 or 8 మార్క్స్ క్వశ్చన్స్. సో డియర్ స్టూడెంట్స్, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ 4 రోజులు మండే నుంచి థర్స్డే దాకా మీరు ఏదైతే ప్రిపేర్ అవుతారో ఈ ప్రిపేర్ అయ్యి ఫ్రైడే 2 ఎగ్జామ్స్, సాటర్డే 2 ఎగ్జామ్స్ మీకు కొంచెం ఈజీగా ఉండడానికి మనం 2 రోజులు కేటాయించడం జరిగింది. ఈ ఫ్రైడే రోజు కూడా మనం ఈ ఎగ్జామ్ 11కి పెడుతున్నాం ఫస్ట్ ఎగ్జామ్. సో మీరు 9 నుంచి 11 వరకు కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే 4 సబ్జెక్టులకు కూడా ఎగ్జామ్ ముందు 2-3 అవర్స్ మీరు ప్రిపరేషన్ టైం ఇచ్చాం కాబట్టి రోజుకి 2 ఎగ్జామ్సే కాబట్టి తక్కువ సిలబస్ మీకు లెక్చరర్ చెప్పిన వీడియోస్ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. సో కొంచెం కనుక మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మంచి మార్కులు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అప్పుడే ఎగ్జామ్స్ ఏంటి సార్, మేము మొన్నే రీసెంట్గా జాయిన్ అయ్యాము, ఇలాంటి క్వైరీస్ మీలో చాలా ఉన్నాయి. అలాంటి పిల్లలకి నేనేం చెప్తానంటే, మీరు వినినంత బట్టికి మీరు ఎక్కడ దాకా అయితే విన్నారో అక్కడ దాకా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకొని, రివిజన్ టైం ఉంది కాబట్టి చదివి మీరు రాయగలిగినంత వరకు ఎగ్జామ్ రాయండి. అసలు ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేని దానికంటే అసలు ఎగ్జామ్లో ఏమి ఇచ్చారనేది తెలుసుకున్న దానికంటే ఎగ్జామ్ రాసి ఈ 30 మార్క్స్కి 20 తెచ్చుకుంటారో, 15 తెచ్చుకుంటారో, 30కి 30 తెచ్చుకుంటారో అనేది మీరు ప్రిపేర్ అయ్యేదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు జరిగిపోయిన క్లాసెస్ చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఆగస్టు 15th తర్వాత జాయిన్, అంటే రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ వీక్లో, ఈ షెడ్యూల్ వీక్లో మీరు క్లాసెస్ కంటిన్యూ చేయండి. మీ పెండింగ్ క్లాసెస్ అన్నీ కంటిన్యూ చేయండి. ఈసారి బిఫోర్ జాయిన్ అయిన వాళ్ళతో మీరు క్లబ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో బిఫోర్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాసులన్నీ విన్న వాళ్ళు ఏం చేయాలి, ఈ వీక్ అంతా కూడా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. వీకెండ్లో ఎగ్జామ్ ఎప్పుడైతే మనం కండక్ట్ చేస్తున్నాం ఎగ్జామ్ రాయాలి. ఎవరైతే క్లాసులు కొన్ని వినలేదో ఆ స్టూడెంట్స్ తప్పనిసరిగా కూడా మళ్ళీ చెప్తున్నాము, మీరు జాగ్రత్తగా విని ఈ వీక్లో మీరు వాళ్ళతో పాటు వాళ్ళ స్టేజ్కి కంపారిజన్కి రావాలి. అంటే వాళ్ళు ఆల్రెడీ చూడటం అయిపోయింది కాబట్టి ఈ బ్యాక్లాగ్ సిలబస్ అంతా కూడా మీరు ఈ వీక్లో చూడండి. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న వీక్లో చూసి మీరు రాయగలిగితే ఎగ్జామ్ రాయండి. లేదంటే క్వశ్చన్ పేపర్ ఒకసారి డిస్ప్లే చేసిన తర్వాత మీరు 1-2 సార్లు మీ నోట్బుక్లో రాసుకొని ఉంచుకోండి. ఈ పేపర్లన్నీ కూడా, ఐపీ పేపర్లన్నీ కూడా ఆఫ్లైన్లో జరుగుతాయి. మేము మీకు వాట్సాప్లో పోస్ట్ చేస్తాం క్వశ్చన్ పేపరు. ఆ వాట్సాప్లో ఇచ్చిన క్వశ్చన్ల ప్రకారం మీరు చూసి ఇంటి దగ్గర పేరెంట్ సమక్షంలో క్వశ్చన్ పేపర్ మీద, ఆన్సర్ పేపర్ మీద పేరెంట్ దగ్గర సైన్ తీసుకొని మరి ఆ క్వశ్చన్ పేపర్ మీద ఆన్సర్స్ రాసి మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు కాలేజీలో జాయిన్ అవుతారో, కాలేజీలోకి అటెండ్ అవుతారో అప్పుడు మేము ఈ మార్కులు తీసుకొని కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. ఎవరైనా ఒకరిద్దరు క్లాసులు వినని వాళ్ళు ఉంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వాళ్ళు క్లాసులు కంప్లీట్ చేసే మార్గం చూడండి. నెక్స్ట్ పార్ట్ టెస్ట్ కన్నా మీరు అనుకునేటట్టు ఎగ్జామ్ రాయగలిగేటట్టు ఏ స్టూడెంట్ ఆ స్టూడెంట్ ప్రిపేర్ అయ్యేటట్టు చూడండి. సో నెక్స్ట్ ఐపీ ఎగ్జామ్ మనం చెప్పుకున్నాం. ఐపీ ఎగ్జామ్ క్లారిటీ వచ్చింది. 2 సబ్జెక్టులు పర్ డే 2 days, అలా 4 సబ్జెక్ట్స్ అయిపోతాయి. 30 మార్క్స్కి అంటే టోటల్ 4×3 120 మార్కులకి 120 మార్క్స్కి మనకి ఎగ్జామ్ ఉంటుంది. టోటల్ మార్క్స్ 120కి 120 అందరూ తెచ్చుకోవాలి. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు చేయాల్సింది ఏం లేదు, మేము ఏదైతే మెటీరియల్ అప్లోడ్ చేస్తున్నామో వాటిని జాగ్రత్తగా
జాగ్రత్తగా కనుక మీరు చదవగలిగితే మీరు చదివిన క్వశ్చన్లే వస్తాయి. ఏదైతే మెటీరియల్లో మనకు కనబడుతున్నాయో ఆ క్వశ్చన్లే వస్తాయి. సో 1కి 2 సార్లు ప్రాబ్లమాటిక్ అయితే ప్రాక్టీస్ చేయటము, స్టార్టింగ్ నుంచి ఇంకా ప్రాక్టీస్ చేయటము, ఫార్ములా అయితే ఒకసారి రివిజన్ చేయటము, అలా చేయగలిగితే మీరు కొంతవరకు మనం కొంత సిలబస్ 20% ఆఫ్ ది సిలబస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనం కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని చెప్పుకున్నాము. కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు బహుశా ఇంతకుముందు ఎక్కడ కూడా ఆన్లైన్లో రాసినారు, దాని గురించి కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నామంటే వెడ్నెస్డే రోజున అంటే నెక్స్ట్ వీక్ 8th డేట్ 8వ తారీఖున కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టబోతున్నాము. అది ఎంపీసీ వాళ్ళకి ఎంపీసీ సబ్జెక్ట్స్, బైపీసీ వాళ్ళకి బైపీసీ సబ్జెక్ట్స్, 4 సబ్జెక్టులు 440, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 40 బిట్స్ ఇస్తాము. 40 బిట్స్ 4 సబ్జెక్టులు 440 120 మార్కులు మీకు ఎగ్జామ్ ఉంటుంది. అది దేంట్లో ఉంటుందంటే మన ఈఎస్హెచ్సి యాప్లో ఎగ్జామ్ పోర్టల్లో మీరు లాగిన్ అయితే 8వ తారీఖున మనం పెట్టే ఎగ్జామ్ 10కి పెడుతున్నాం. ఆ 10కి కనుక మీరు లాగిన్ అయితే 10 ఎగ్జామ్ డేట్ ఎప్పుడు టైం ఎప్పుడు ఇచ్చాము, 10కి ఇచ్చాము. ఆ 10కి కనుక మీరు లాగిన్ అయితే 10కి మీరు ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంది. ఎవరన్నా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మనము ట్యూస్డే రోజు ఎలా రాయాలి ఏంటి అనేది డౌట్ ఉన్న వాళ్ళు ఉంటే మనం ట్యూస్డే రోజు ఒక 10 బిట్స్ పర్ సబ్జెక్ట్ మనం ఒకటి శాంపిల్ టెస్ట్ ఒకటి పెట్టుకున్నాం. ఆ శాంపిల్ టెస్ట్ కనుక రాస్తే మీరు మన పార్ట్ టెస్ట్ ఎగ్జామ్లో మీరు ఇబ్బంది పడకుండా ఎగ్జామ్ నీట్గా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రాసెస్ ఇంత జాగ్రత్తగా ఫాలోఅప్ చేసేది, మిమ్మల్ని అడిగేది ఏ కాలేజీలో కూడా బహుశా లేదు, నాకు తెలిసినంత వాటికి ఉండదు కూడా. ఎందుకంటే మేము స్టూడెంట్ ఓరియంటెడ్ వెళ్దామని కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే తల్లిదండ్రులకు కూడా మరీ చెప్తున్నాను, కాలేజీకి వచ్చిన దాకా మీ పిల్లల్ని మీరు చదువుతున్నారో లేదో, క్లాసులు వింటున్నారో లేదో దయచేసి ఫాలోఅప్ చేయండి. కాలేజీకి వచ్చిన దాకా ఫాలోఅప్ చేయండి. వన్స్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చదువుతున్నారో, ఎన్ని మార్కులు వస్తున్నాయో ఎన్ని చేసుకునే బాధ్యత పూర్తిగా మాది. ఇప్పుడు మేము ఇంటికి రాలేము కాబట్టి పిల్లల్ని మానిటర్ చేయడం కష్టం కాబట్టి ఏ తల్లిదండ్రులు మీకు తెలిసినంత వాటికి, అందరికీ అన్నీ తెలిసి ఉండకపోవచ్చు, కొంతమంది పేరెంట్స్ మాకేం తెలుస్తారని అన్నీ అనుకోవచ్చు. మీరు ఒకసారి పిల్లోడు వాట్సాప్ కనుక డైలీ చెక్ చేస్తే మేమేమి అప్డేట్స్ పెడుతున్నాము, ఏమేమి ఎగ్జామ్స్ పెడుతున్నాము, ఏమేమి క్లాసెస్ పెడుతున్నాము, ఆ పిల్లలకి ఎలా వస్తున్నాయి మార్కులు అనేది కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒకసారి రాసిన తర్వాత కూడా పిల్లలు ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా పేపర్ చివరన ఎగ్జామ్ పేరెంట్స్ దగ్గర నుండి సైన్ చేయండి. మీ పిల్లల్ని చదివించుకునే బాధ్యత కాలేజీ స్టార్ట్ అయ్యేంత వరకు దయచేసి మీరు తీసుకోండి. ఇక్కడి నుంచి మేము ఏ టైంకి, ఏ గంటకి, ఏ నిమిషానికి పిల్లోడు ఏం చేయాలి, స్టూడెంట్ ఏం చేయాలి అనేది పూర్తిగా మేము మీకు వాట్సాప్లో ప్రతిదీ కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తాం. మీరు ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు, అర్థం కాలేదని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఏదైనా ఒకటి అలా అర్థం కాని చాప్టర్, అర్థం కాని టాపిక్ ఏదైనా ఉంటే మనం కాలేజీకి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పించుకుంటాం. అందులో మనము ఆలోచించాల్సిన పనే లేదు. మీకు సపరేట్గా దగ్గర కూర్చోబెట్టుకొని మళ్ళీ చెప్పించే బాధ్యత మాది. కానీ మీరు వినటానికి అర్థం కాకపోతే రెండోసారి చూడటానికి ట్రై చేయాలి. ట్రై చేసి ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్ కనుక మీరు రాసినట్లయితే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఈజీగా, చాలా సాఫీగా కాలేజ్ జరిగిపోతుంది. సో డియర్ స్టూడెంట్స్, మనం ఐపీ ఎగ్జామ్స్ పెట్టుకుంటున్నాము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టుకుంటున్నాము. ఇంటర్మీడియట్ లెవెల్లో ఐపీ ఎగ్జామ్స్, ఐపీ మార్క్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఫర్దర్గా మనం ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ జాయిన్ అవ్వడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనం ప్రతి వారం కాలేజీలో ఇలానే కండక్ట్ చేస్తాము. మీకు మార్కులు ఏదైనా ఒకటి అలా తగ్గినప్పుడు ఎందుకు తగ్గినాయో కూడా మనం అనాలిసిస్ చేస్తాం. అంటే ఎందువల్ల తగ్గినాయి, ఆ టాపిక్ మీకు అర్థం కాకుండా, లేకపోతే లెక్చరర్ చెప్పేదాంట్లో ఏదైనా ఫాల్ట్ ఉందా, లేకపోతే ఏ విధంగా ఏ కారణం చేత మీకు మార్కులు తగ్గినవి కూడా మనము అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్. పేరెంట్స్కి కూడా మరొకసారి మనం చేసుకుంటున్నాను, పిల్లల్ని జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా ఫాలోఅప్ చేయించండి, ఇంట్లోనే ఉంచండి, బయట తిరిగిచ్చే ప్రయత్నం చేయొద్దు, ఇంట్లోనే జాగ్రత్తగా సేఫ్గా ఉంచే ప్రయత్నం చేయండి. అలాగే మన కాలేజీలో అడ్మిషన్లు దాదాపు మనకి 50% దాకా కంప్లీట్ చేసుకున్నాము. ఈ రిమైనింగ్ 50% జరుగుతున్నాయి. అడ్మిషన్ ఆర్ ఇన్ ప్రాసెస్. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, మీకు తెలిసిన రిలేటివ్స్ కానీ, బ్రదర్స్ కానీ ఎవరైనా ఉంటే ఇమీడియట్గా ఈ నెంబర్స్కి కాల్ చేయండి. ఇవి డైరెక్ట్ సార్ నెంబర్స్, అంటే మా నెంబర్స్, మాది మా బ్రదర్ది శంకర్ సార్ గణేష్ 9176162696. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 8143668888. ఈ నెంబర్ని మీరు 24/7 ఎన్నిసార్లు అయినా మీరు మీకు డౌట్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మేము దాన్ని క్లారిఫై చేసేదానికి కూడా రెడీగా ఉంటాము. సో ఇంకా ఈ షెడ్యూల్లో కూడా మనకి మీకు క్లియర్గా అర్థం కావాలని మరొకసారి చెప్తున్నాను. డేట్ ఇచ్చాము,
షెడ్యూల్లో వీక్ ఇచ్చాము, అంటే ప్రిపరేషన్ ఆర్ ఎగ్జామ్, అంటే ఆ డేట్లో మనం ప్రిపేర్ అవ్వాలా లేకపోతే ఎగ్జామ్ రాయాలి, లేకపోతే ఆ ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్ట్ ఏంటి, ఎగ్జామ్ రాయాల్సిన సబ్జెక్ట్ ఏంటి, ఆ సబ్జెక్ట్ ఏ టైంలో చదవాలి. ఓకేనా, ఆ సబ్జెక్టులో చదవాల్సిన టాపిక్ ఏంటి, ఐపీఆ కాంపిటేటివ్. ఐపీ చదవాల్సిన టైంలో ఐపీ చదవండి, కాంపిటేటివ్ చదవాల్సిన టైంలో కాంపిటేటివ్ చదవండి. మరొకటి, మీరు వాట్సాప్ గ్రూప్ని ఫాలో అవ్వండి. ప్రతిదీ కూడా మేము అందులో అప్డేట్ చేస్తాము. మినిట్ టు మినిట్ మీకు ఏ అప్డేట్ ఉన్నా కూడా వాట్సాప్లో పోస్ట్ చేస్తాము. అలాగే ఫోన్ కాల్ ద్వారా, వాయిస్ కాల్ ద్వారా మీ కంపెనీ కాల్ నుంచి, మా కాలేజ్ ఫోన్ నెంబర్ నుంచి మీకు కాల్ కూడా వస్తుంది, రిసీవ్ చేసుకోండి. ఆ వాయిస్ కాల్లో మీకు ఏదైతే ఇంటిమేట్ చేస్తున్నారో అదే ఇక్కడ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. సో ఫాలో అప్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్ అండ్ బీ సేఫ్. ఒక్కసారి షెడ్యూల్ని జాగ్రత్తగా గమనించండి, షెడ్యూల్ ప్రకారం ఫాలో అవ్వండి. ఎగ్జామ్ అందరూ తప్పనిసరిగా రాసేదానికి ప్రయత్నం చేయండి. ఎవరన్నా ఒకరిద్దరు క్లాసులు ఇంతకుముందు చూడని వాళ్ళు ఉంటే ఈ ఎగ్జామ్స్ అయిపోయేలోపు మీరు ఆ పెండింగ్ క్లాసెస్ చూడండి. మేము ప్రతి ఒక్కరిని అటెండెన్స్ చెక్ చేస్తాము. ఎవరెవరు ఎగ్జామ్ రాస్తున్నారు, ఎవరెవరు ఎగ్జామ్ రాయని వాళ్ళ ప్రతి పేరెంట్కి, ప్రతి స్టూడెంట్కి కాల్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ జాగ్రత్తగా టైం ప్రకారం మేము ఏదైతే షెడ్యూల్లో పలానా స్టడీ అవరు, పలానా సబ్జెక్ట్ అని ఇచ్చామో దగ్గర కూర్చొని మీరు ప్రాక్టీస్ చేయండి. వాట్సాప్లో మీకు లెక్చరర్ నెంబర్ పోస్ట్ చేస్తాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అది జాగ్రత్తగా వినండి. వాట్సాప్లో లెక్చరర్ నెంబర్, మీకు ఏ డౌట్ ఉన్నా లెక్చరర్ని కాంటాక్ట్ అవ్వండి. దయచేసి ఈ 1 వీక్ 10 డేస్ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ క్లాసులు స్టార్ట్ అయ్యి దాదాపు నియర్ బై 45 డేస్ అవుతుంది, 45 రోజులు అవుతుంది. మీరు ఈరోజు 45 రోజులు మనం ఒకసారి రివిజన్ కనుక చేయించలేకపోతే మీరు ఫస్ట్లో నేర్చుకున్నటువంటి లెసన్స్ అన్నీ కూడా మర్చిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో అందుకని కాలేజీలో జరిగిన యాజువల్గా మనం ఈ వీక్ అంతా కూడా పార్ట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పేరెంట్స్ మీరు కూడా దయచేసి కోఆపరేట్ చేయండి. అలాగే సీనియర్ ఇంటర్ పిల్లలు కూడా కొంతమంది ఎగ్జామ్స్ రాయట్లేదు. నేను మరీ చెప్తున్నాను, ప్రతిసారి అటెండెన్స్ చెక్ చేస్తాము, పేరెంట్కి ఫోన్ చేస్తున్నాము, కానీ కొంతమంది ఎగ్జామ్కి రిపోర్ట్ అవ్వట్లేదు, కొంతమంది క్లాసులు సరిగ్గా చూడట్లేదని పేరెంట్స్ చెప్తున్నారు. ఏ ఒక్క పిల్లోడిని కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు. మీకోసం నేను కష్టపడుతున్నాను. ఇప్పుడు మీకు ఒక్కరికే కోవిడ్ కాదు, మీకు ఒక్కరికే లేకపోతే కరోనా అనేది కాదు. ఇక్కడ ఉండే లెక్చరర్కి, కాలేజ్కి చెప్పే లెక్చరర్కి, మాకు అందరికీ కరోనా. కాకపోతే మేము జాగ్రత్తలు తీసుకొని మీకోసం కాలేజీకి వచ్చి మేము క్లాసెస్ కానీ ఎగ్జామ్స్ కానీ కండక్ట్ చేయడానికి డైలీ కష్టపడుతున్నాం. మీరు కనీసం మేము చెప్పిన క్లాస్ చూడలేకపోతే అది స్టూడెంట్ ఏజ్లో మంచి పద్ధతి కాదు. మీరు ఈ ఏజ్లో మీరు నేర్చుకోవాల్సిన పద్ధతి అది కాదు. మేము రోజు మొత్తం మీద కూడా 2 గంటల నుంచి 3 గంటలు మాత్రమే మేము టైం స్పెండ్ చేయమని చెప్తున్నాం. ఆ 2 గంటల నుంచి 3 గంటలు కూడా మీరు స్పెండ్ చేయలేకపోతే ఈ ఏజ్లో మరి మీరు ఫర్దర్గా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వటం కష్టమైపోతుంది. సో పేరెంట్స్ కూడా పిల్లలు ఏమింటారులే, ఆన్లైన్లో ఏమర్థమవుతుంది అనే దానికి అవకాశం లేదు. మనకి చాలా క్లియర్గా వాయిస్ ప్రాబ్లం లేకుండా రికార్డెడ్ క్లాసెస్ పెడుతున్నాము. మిస్ అయినా కూడా మళ్ళీ చూడొచ్చు. మరీ చెప్తున్నాను, పేరెంట్స్ అండ్ డియర్ స్టూడెంట్స్, మీకోసం మేము కష్టపడుతున్నాము, క్లాసెస్ చెప్తున్నాము. ఈ కోవిడ్ సిచ్యువేషన్లో కూడా సార్ వాళ్ళకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మాకు వస్తాయి. అవన్నీ కూడా మేము లెక్క చేయకుండా మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాము. అలాగే ఈ నెంబర్లో మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. గణేష్ సార్ అండ్ శంకర్ సార్, మీ ఇద్దరు బ్రదర్స్, మీ డైరెక్టర్స్ని మీరు ఏ కాలేజీకి వచ్చిన తర్వాత కానీ లేకపోతే ఇంటి దగ్గర నుంచి కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఒక సొంత ఓన్ బ్రదర్ లాగా ఫీల్ అయ్యి మీరు కంపల్సరీ అడగచ్చు మమ్మల్ని. ఓకేనా డియర్ స్టూడెంట్స్, అందరూ బాగా చదివి బాగా ఎగ్జామ్ రాస్తారని, ఏదైనా డౌట్ ఉంటే ఇమీడియట్గా క్లారిఫై చేసుకుంటారని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్ట్ అండ్ ఆర్డర్ ఆల్సో, పేరెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, స్టూడెంట్కి ఆర్డర్ చేస్తున్నాము. కంపల్సరీగా మీరు వర్క్ చేయాలి. వర్క్ చేస్తేనే మీరు అనుకున్న గోల్, అంటే ఐఐటీ అనుకున్నారా, మెయిన్స్ అనుకున్నారా, ఎంసెట్ అనుకున్నారా, నీట్ అనుకున్నారా, మీరు ఏదైతే గోల్ అనుకున్నారో ఆ గోల్కి మేము హెల్ప్ చేస్తాం. ఇక్కడ ఒక మాట రాసిన, ఆల్ ద బెస్ట్, వీఆర్ విత్ యూ ఆల్వేస్. మేము ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాం. మీరు ఏదైతే గోల్ ఫిక్స్ చేసుకున్నారో ఆ గోల్కి మేము 100% మీ తోడుగా ఉంటాం. కాకపోతే మీరేం చేయాలంటే మేము చెప్పినట్టు చేయాలి. మేము చెప్పినట్టు చేస్తే ఆటోమేటిక్గా మీరు ఏ దాంట్లో మీరు సక్సెస్ అవ్వాలనుకున్నా దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కొంచెం అంటే బయట తిరగకుండా పిల్లలు ఇంట్లోనే ఉండి మ్యాక్సిమం స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ 1 వీక్ 10 డేస్, ఈ 1 వీక్ 10 డేస్ కన్నా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఒక ఐబీలో మనం 15 to 20% ఆఫ్ ది సిలబస్ మనం నేర్చుకున్న వాళ్ళు అవుతాము, యాజ్ వెల్ యాజ్ కాంపిటేటివ్ యాజ్ వెల్ యాజ్ ఐబీ. సో జాగ్రత్తగా ప్లాన్ చేయండి. మేము ఆల్రెడీ ప్లానింగ్ ఇచ్చాము.
మీరేం చేయాలంటే ఆ ప్లానింగ్ ప్రకారం చదవడమే మీ బాధ్యత. చదివి ఏదైనా డౌట్స్ ఉంటే లెక్చరర్ చేత చెప్పించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అలాగే పేరెంట్స్ మీద కూడా పిల్లల్ని అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంది. దయచేసి మేము చెప్పింది మీరు అర్థం చేసుకొని మీ ఫర్దర్గా జాయిన్ అవ్వాల్సిన పిల్లలు, మీ ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్స్ ఎవరున్నా కూడా జాయిన్ చేయించండి. ఈ నెంబర్కి వాళ్ళ డీటెయిల్స్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ పెట్టండి. మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి మేము అడ్మిట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, సంవత్సరం అంతా కూడా మీకు హెల్ప్ఫుల్గా మేము ఉంటాము, మీకు జాగ్రత్తగా చూస్తాము. వేరే కాలేజీల టైప్ కాదు, మేము ఏదైతే చెప్పామో అది కంపల్సరీగా మీకు అవైలబిలిటీలో ఉంటాము. మా తమ్ముడు, నేను, శంకర్ సార్ ఎప్పుడు కూడా మీకు ఆన్లైన్లో వాట్సాప్లో మీకు అవైలబిలిటీలో ఉంటారు, పోస్ట్ చేస్తూ ఉంటారు ప్రతిదీ కూడా. మీరు దాన్ని ఫాలో అవుతూ ఉంటే చాలు, మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. వాట్సాప్ ఫాలో అవ్వండి, ప్రతిదీ కూడా వాట్సాప్లోనే మేము అప్డేట్ చేస్తాము. మీరు క్లాస్ కోసం కాలేజ్ యాప్లో ఏదైతే చేయాలో, ఏదైతే క్లాస్ వినాలో అవన్నీ కూడా పలానా టైంకి పలానా క్లాసు, పలానా టైంకి పలానా ఎగ్జామ్, పలానా టైంకి పలాంటి అని మేము వాట్సాప్లో అప్డేట్ చేస్తాం. ఈ వాట్సాప్ని బట్టి మీరు ఆ యాప్లో మనం ఏదైతే చూడాలనుకున్నా అవి చూసి కండక్ట్ చేయొచ్చు. సో పార్ట్ టెస్ట్ 1కి అందరికీ ఆల్ ద బెస్ట్. బాగా ఎగ్జామ్స్ రాయండి, బాగా ప్రిపేర్ అవ్వండి, క్లాస్ నోట్స్ మెయింటైన్ చేయండి, రఫ్ నోట్స్ మెయింటైన్ చేయండి. రాసినటువంటి పేపర్స్ మీద మీ పేరెంట్స్ సైన్ని తప్పనిసరిగా తీసుకోండి. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.